కాంగ్రెస్ సర్కార్ కొత్త స్కీమ్ దోచుకో సకుటుంబ సపరివార సమేతంగా రేవంత్ దోపిడి. మరి సీఎం బామ్మర్ది సృజన్ రెడ్డి కన్సర్న్లోనే సింగరేణి మే ఇచ్చిన 16,000 వారసత్వ ఉద్యోగాలపై కాదు, సృజన్ రెడ్డి దోపిడీ మీద విచారణ జరిపి దమ్ముందా, మెడికల్ బోర్డు పెట్టకపోతే సింగరేణిలో అగ్గిపుట్టిస్తాం, కాంగ్రెస్ బీజేపీ చీకటి దోస్తులు ఒకరినొకరికి రక్షణ, 10 ఏళ్లు సస్యశ్యామలం 2.5 ఏళ్లు సర్వనాశనం అంటూ చూస్తాను. సో ఇక్కడ ప్రధానమైన విషయం ఏంటంటే, ఇప్పుడు గతంలో కేసీఆర్ సర్కారు వారసత్వ ఉద్యోగాలు తీసుకురావడం ద్వారా 16,000 మందికి ఆ కుటుంబాలకు ఉద్యోగాలు రావడం జరిగింది. దానిపైన విచారణ చేస్తామని చెప్పేసి అంటున్నారు. విచారణ ఎట్లా చేస్తారు నాకు అర్థం కాదు. ఇప్పుడు వాళ్ళ కుటుంబాల కొడుకులకో బిడ్డలకో జాబ్ వచ్చింది, మరి దానిపైన ఎట్లా విచారణ చేస్తారు? అంటే ఇప్పుడు వారసత్వ ఉద్యోగాలను ఎత్తేసేట కుట్ర రేవంత్ రెడ్డి చేస్తున్నాడా? సో ఒకసారి సింగరేణి కార్మికులు ఆలోచించాలి. మీ పైన రేవంత్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్న కనబడతా ఉంది. సో సరే, కేసీఆర్ మంచికో చెడుకో వారసత్వ ఉద్యోగాలు ప్రకటిస్తామని ప్రకటించిండు. ఇప్పుడు సింగరేణి ప్రాంతం అంతా కూడా గుర్తుపెట్టుకోండి, అంతా కాంగ్రెస్ బెల్టే, కాంగ్రెస్ సంబంధించినటువంటి సీట్లు ఎక్కువ వచ్చినాయి. సో ఇప్పుడు మరి ఏమైందో ఏమో, కాంగ్రెస్ పార్టీ కానీ యూటర్న్ తీసుకుంది. ఇంత చేసినా కానీ ఇప్పుడు 16,000 ఉద్యోగాలు సింగరేణి వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఇచ్చినప్పుడు కూడా సింగరేణి సంబంధించినటువంటి కోల్ బెల్ట్ ఏరియా మొత్తం కూడా కాంగ్రెస్ కోట్లేసారు. సో ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేయాలి? ఇంకొంచెం బెటర్గా చేయాలి కదా. వీళ్ళకి 16,000 ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చారు గతంలో, వారసత్వ ఉద్యోగాలు. మరి ఇప్పుడు వాటిపైన విచారణ చేస్తామని చెప్తూనే ఈరోజు సింగరేణి నిర్వీర్యం చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున కుట్ర పడుతూ ఉంది. వారసత్వ ఉద్యోగాలపైనే భారీ కుట్ర చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. సో ఒకసారి ఆలోచించండి, ఏ విధంగా మీ పైన కుట్ర చేస్తున్నారో కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఓట్లు వేయడంతో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా మీ పైన కుట్ర చేస్తుందో ఒకసారి అర్థం చేసుకోవాల్సిందో కోరుతా ఉన్నాం. మీరు ఇచ్చిన హామీలు ఏమైనా అని అడిగితే ఎంత పెద్ద కండలు తిరిగిన పైల్వానైనా 3 నెలల్లో పిల్లలు పుట్టించలేని సీఎం రేవంత్ అంటున్నాడు. 9 నెలలు పడుతుంది కదా అంటూ లేఖి మాటలు మాట్లాడుతున్నాడు. మరి 30 నెలలైనా పిల్లలు పుట్టకపోతే నీకు ఏం పేరు పెట్టాలి? నిన్ను ఏమని పిలవాలి? మీ హామీలకు అమలుకు 2.5 ఏళ్ళైనా సరిపోదా అంటూ చూస్తా ఉన్నాం. సో నిన్న మంచిర్యాలలో జరిగినటువంటి సమావేశంలో మాట్లాడిన విషయం చూస్తా ఉన్నాం. అధికారంలో ఉండి లీడర్లు పోడింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా పార్టీ వీడుతున్నారు ఎందుకంటూ చూస్తా ఉన్నాం.